అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం నారపాడు పంచాయతీ పరిధిలోని బలిజపాలెంలో రాజకీయ వివాదాలు రాజుకుంటున్నాయి. అధికార జనసేన పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోటాపోటీగా గెడ్డపోరంబోకు స్థలాలను ఆక్రమించుకుంటున్నారంటూ మండల రెవెన్యూ అధికారులకు పోటాపోటీ ఫిర్యాదులు చేసుకున్న సంఘటనలు సంచలనం కలిగించింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బలిజపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 161, 162లో సుమారు 7 ఎకరాల ప్రభుత్వ గెడ్డపోరంబోకు బంజరు భూమి ఉంది. ఈ భూమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఎంపీటీసీ సభ్యుడు మామిడి కొండజీ అనుచరుడు దుర్గారావు తదితరులు తమ పంట పొలాలకు ఈ గెడ్డగట్టుపై నుంచి రోడ్డు నిర్మించుకున్నారని, అదే గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు మామిడి అప్పారావు కుటుంబ సభ్యులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అండదండలతో జేసీబీతో గతంలో నిర్మించిన రోడ్డును పొలంలో కలుపుకుంటున్నారని ఎంపీటీసీ సభ్యుడు మామిడి కొండాజీ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆ ప్రాంతాన్ని సందర్శించిన మీడియా ప్రతినిధులకు మామిడి అప్పారావు కుటుంబ సభ్యులు జేసీబీతో గతంలో నిర్మించిన రోడ్డును తమ పొలంలో కలుపుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. మీడియా ప్రతినిధులను చూసి ఎస్కలేటర్ వ్యక్తి ఫరారయ్యాడు. అదే సమయంలో ఎంపీటీసీ సభ్యుడు మామిడి కొండాజీ మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన అండదండలతో గతంలో తన గ్రామంలో నిర్మించుకున్న రోడ్డును దౌర్జన్యంగా పొలంలో కలుపుకోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాము చేస్తున్న పనిని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చి గతంలో ఆక్రమించిన రోడ్డును తమకు చెందిన పొలంలో కలుపుకుంటున్నామని వివరణ ఇచ్చారు. దీంతో అధికార కూటమి పార్టీల నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పోటాపోటీ వివాదాలు భవిష్యత్తులో ఎలాంటి ఉద్రిక్తలకు దారితీస్తాయని గ్రామస్తులు ఆందోళనలో ఉన్నారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఇరు వర్గాలు ఫిర్యాదులు అందుకున్నామని, ఆరోపణలు నిజమో కాదో పరిశీలించేందుకు అక్కడ వీఆర్ఓ సహాయంతో రెవెన్యూ సిబ్బందిని పంపిస్తామని డిప్యూటీ తహసీల్దార్ తెలిపారు. బలిజపాలెం గ్రామం ఎంపీటీసీ వాళ్ళ హస్బెండ్ని ఇక్కడ పైకి వెళ్ళే తోవ చాలామంది రైతులు ఇది కాలినడకన పోయేవారు. ఇక్కడ గడ్డవాగు గతంలో ఉండేది. గడ్డవాగు ఎంతైతే ఉన్నదో రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి దాన్ని తొలగించడం జరిగింది. దాన్ని మళ్ళా ఇప్పుడు జనసేన నాయకుల ఎమ్మెల్యే గారి అండదండలతో ఇక్కడ మళ్ళీ దాన్ని తీసి రైతుకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇక గత కొద్ది కాలంలోనే ఒక వారం 10 రోజులు అవుతుంది. అసకపల్లిలోనే గడ్డవాగు ఎంత ఉంది అంత తొలగించి, ప్రహరీ కట్టిందన్నే తొలగించి రైతులకు మామూలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఇక్కడేమన్నా అంతే, అక్కడ ఒక న్యాయం జరిగింది. ఇక్కడేమన్నా రైతులకు గడ్డవాగుని ఏమైనా ఆక్యుపై చేసి రైతులకు అప్పచెప్పమని చెప్పేసి ఎమ్మెల్యే గారు పంచకర్ల రమేష్ బాబు గారు మన సబ్బవరం ఆఫీస్కి చెప్పడం జరిగిందంట. నేను అనంత్ గారికి ఫోన్ చేశాను, ఆర్ఐ గారికి ఫోన్ చేశాను, విఆర్ఓ అనంత్ గారికి ఫోన్ చేశాను. అనంత్ గారు ఏమన్నారంటే, మీరు సైడ్ దగ్గర రండి ఒకసారి చూద్దామంటే, లేదండి రేపు వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వండి, అది ఎంతవరకు ఉందో అంతవరకు నేను తీసేస్తామని చెప్పేసి డీటీ గారు చెప్పారు. అది నేను మీతో చెప్తానని చెప్పేసి అనంత్ గారు చెప్పారు. డీటీ గారు అన్నారు, అది ఆల్రెడీ సర్వే చేసి తీసాం కదా, అది గడ్డవాగు, అది ఎవరు తీయడానికి లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు, రైతు మామూలు కాలినాడక పోయేవారు ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ అది ఒక రైతు ఆక్యుపై చేయడానికి లేదు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు అని చెప్పేసి అన్నారు. లేదండి ఇలా జరుగుతుందంటే, జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితులు చర్యలు తీసుకుంటే మాకు పార్టీ ఆఫీస్కి వెళ్తాడు, ఎంఆర్ ఆఫీస్కి ఫోన్ చేశారండి, అది ఒక ట్రాక్టర్ని బాటల్ని ముంచేసి మిగతాది తీసుకోమన్నారు అని చెప్పి చెప్పారంట. ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఎంఆర్ ఆఫీస్ చెప్పారంట. కావాలంటే కాల్ రికార్డులు కూడా ఉంటాయి. కానీ మామిడి అప్పారావు అండి, మామిడి అప్పారావు దీనికి సపోర్టెడ్గా మా సర్పంచ్ గారు అన్ని విధాలుగా సర్పంచ్ గారు కృషి చేశారు. మా ఊరికి బాగుపడడానికైతే సపోర్ట్ ఉండదు, కానీ ఊరిని నాశనం చేయడానికైతే మాత్రం అతను ముందు ఉంటాడని చెప్పేసి మరి చెప్తున్నాను. మామిడి శంకర్రావు గారు. ఇది సర్వే నెంబర్ ఎంత? 161. ఇది ఎంత చాలా మొత్తం ఎంత యాక్సిడెంట్ సుమారు ఎంత తెలియదు. 161 గడ్డవాగ్ ఎంత? 161 గడ్డవాగ్ అండి. ఎంత ఉందంతా తీసేవచ్చు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఒక గడ్డవాగు తీసి రైతుకి అప్పచెప్పడం అనేది ఇక్కడ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇదే ఫస్ట్ టైం చూస్తాను. ఎక్కడైనా సరే ఉన్నదంటే తీయడం చూసాం, కానీ గడ్డవాగుని ఖాళీ చేయించడం చూసాం, కానీ గడ్డవాగు తీసి ఒక ఓనర్కి అప్పచెప్పడం అనేది, రైతుకి అప్పచెప్పడం అనేది ఇదే ఫస్ట్ టైం. అదే కాకుండా ఇంచుమించుకు 10 మంది 15 మంది రైతులు ఉన్నారు. వాళ్ళు కాలినాడికి వెళ్ళే దారి
దానిని కూడా చాలా ఇబ్బందులు పెట్టు నరకం చూపిస్తున్నారు. ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, నీ లైఫ్ పోతుంది. మొన్న రీసెంట్గా ఒక అమ్మాయికి ఒక ఆవిడకి ఈ అప్పారావు గారికి గొడవ జరిగితే ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వడం జరగకుండా వాళ్ళ అబ్బాయి అయితే ఆడు బయటికి వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు. అలాగైతే బెదిరింపులు జరుగుతాయని చెప్పేసి ఆడి మీద కంప్లైంట్ పెట్టి నాన్న ఇబ్బందులు పెట్టారు. స్టేషన్లో సీఏ గారు కేసు కట్టించేస్తామని బెదిరింపులు. సీఏ గారైనా ఎవరైనా సరే ఇక్కడ తప్పు ఎవరు జరిగింది ఊళ్ళోకి వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసి కుర్రోడికి ఆవిడికి జరిగిందా, అతనికి జరిగిందా, లేకపోతే ఆవిడికి జరిగిందా, అది ఎంక్వైరీ చేసి చేయాలి. ఫైనల్గా లాస్ట్గా వాళ్ళే మళ్ళీ ఏ విధంగా పెడతారు కేసు అని చెప్పేసి మేము బెదిరి స్టాండర్డ్గా నిలబడితే అది కేసు నిలబడతాని ఉద్దేశంతో వాళ్ళే లాస్ట్ విత్డ్రా అయ్యారు. కానీ ఇది ఇలా గారి పేరు మామిడి అప్పారావు. గతంలో కూడా సర్వే చేసి అటు ఇటు సర్వే గడ్డవాగు ఉందని నిర్ణయించారు. ఈ సర్వే నెంబర్ 161, 162 అండి. ఈ చివరి నుంచి శ్మశానం వరకు ఉండేది. అటు సైడ్ ఎలాగైతే ఆక్యుపేషన్లో ఉన్నారో మేము కూడా అలాగ ఆక్యుపేషన్లో ఉండి కొబ్బరి మొక్కలు, మామిడి మొక్కలు పెంచుకొని జీవనోపాధిగా చేసుకున్నాం సార్. అయితే గత ప్రభుత్వం ప్రెజర్తో రోడ్డు అనేది నిర్మించడం జరిగింది సార్, వితౌట్ పర్మిషన్. అలాగనే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి కానీ లేదంటే పంచాయతీ నుంచి కానీ ఎటువంటి అప్రూవల్ లేకుండా గతంలో రోడ్డు అనేది నిర్మించడం జరిగింది సార్. అదేవిధంగా ఇదే దారిలో గడ్డిమెట్టు ఉంటే గడ్డిమెట్టుని దౌర్జన్యంగా చేసి జేసీబీతో తోసేశారు. అలాగే ఈ ఒడ్డంట కొబ్బరి మొక్కలు సుమారు ఒక 20 కొబ్బరి మొక్కలు ఉంటే ఒక్కొక్క మొక్క 500 రూపాయలకి పెట్టి నేను పెంచుకుంటే దౌర్జన్యంగా జేసీబీ పెట్టి తొలగించి అదే ప్లేస్లోని కప్పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఎవరైనా రైతులు చూస్తే మళ్ళీ కొబ్బరి మొక్కలు కప్పెట్టేశారని అంటారన్న భయంతో ఆ కొబ్బరి మొక్కలని ఆ గడ్డలో వేసి కప్పెట్టేసి అయితే మా డిమాండ్ కూడా ఇటువైపు గడ్డవాగి అయితే ఎంతైతే ఉందో అటువైపు కూడా డబులే ఉంది. ఈ సర్వే నెంబర్లో ఎంతైతే ఉందో అంత ఆక్యుపేషన్ మొత్తం స్ట్రెంచ్ కొట్టి గవర్నమెంట్కి అబ్జెక్ట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను సార్.